అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ మీకు వెంటనే అందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే ఏపీలో అంగన్వాడీ వ్యవస్థని హడలెత్తించినటువంటి ఒక అధికారి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫుడ్ కమిషనర్గా పనిచేసిన విజయ్ ప్రతాప్ రెడ్డి గారైతే అంగన్వాడీ టీచర్లను అయితే ఆందోళనకు గురిచేసిన మాట వాస్తవమే, అందరికీ తెలిసిన విషయం. అది చాలా అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఈ ఫుడ్ కమిషనర్ యొక్క తనిఖీల పేరిట ఒత్తిడి వల్ల చాలామంది అనారోగ్యానికి గురైన విషయం కూడా అందరు తెలిసిందే. సరే, ప్రభుత్వాలే అరకొర నిధులతో అసలు బిల్స్ కూడా పెండింగ్ బిల్స్ ఉంటున్నాయి. తన సొంత జీతం నుంచి రెంట్ చెల్లించుకుంటూ మరియు మధ్యాహ్న భోజనానికి చిన్నారుల గర్భిణులకు అందించడానికి తమ జీతం నుంచి అంగన్వాడీ టీచర్లు ఖర్చు పెట్టి విధులు నిర్వహిస్తుంటే పైగా ఈ విజయ ప్రతాప్ రెడ్డి గారి తనిఖీలతో చాలా ఆందోళనకైతే గురయ్యారు. అయితే ప్రస్తుతం అయితే ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ఏపీ ఫుడ్ కమిషనర్ యొక్క ప్రతాపం ఇక చూపించడం కష్టం. ఇక ప్రభుత్వం అయితే ఈ విజయ ప్రతాప్ రెడ్డి గారిని మార్చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూస్తే విజయ్ ప్రతాప్ రెడ్డివి ఉత్తుత్తి తనిఖీలే, టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ అంటూ అమరావతి నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది. ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డివి ఉత్తుత్తి తనిఖీలని టీడీపీ అధికార ప్రతినిధి నిలయపాలెం విజయ్ కుమార్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీల పేరుతో హడావుడి తప్ప ఏమీ లేదన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు పక్కా ఆధారాలు, ఫోటోలు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు కమిషన్ చైర్మన్గా ఉంటే పారదర్శకత ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ కమిషన్ చైర్మన్ను సభ్యులు నిర్వీర్యం చేశారని విమర్శించారు. కాకినాడ పోర్టు నుంచి 3 ఏళ్లలో దాదాపు 750 కోట్ల విలువ చేసే రేషన్ బియ్యం ఆఫ్రికాకు తరలిపోయిందని, ఆహార కమిషన్ దృష్టికి ఈ అక్రమ రవాణా ఎందుకు రాలేదని చెప్పేసి ఇక్కడ ప్రశ్నించారు. ఇంత 750 కోట్ల రేషన్ బియ్యం కుంభకోణాన్ని మీద పట్టింపులు లేవు, కానీ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో సౌకర్యాల లేమితో అరకొర నిధులతో పనిచేస్తున్నట్టు అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే చాలా ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం. సోషల్ మీడియాలో హైలైట్ కావడం కోసమే ఈ విజయప్రతాప్ రెడ్డి గారు ఈ పని చేసినట్టయితే గతంలో అందరూ కూడా ఆరోపించడం జరిగింది. సరే, ఏది ఏమైనా అంగన్వాడీలని ఆందోళనకు గురి చేయకుండా మంచిగా వారి విధులు వారు నిర్వర్తించే విధంగా చూసుకునేటువంటి ఒక అధికారిని మళ్ళీ ఫుడ్ కమిషనర్గా నియమిస్తే బాగుంటుంది. ఎందుకంటే వచ్చే నిధులే తక్కువ, తక్కువ నిధులతో అసలు అంగన్వాడీ వ్యవస్థను ముందుకు తీసుకుపోవడమే మన అంగన్వాడీ టీచర్లు గ్రేట్ అని చెప్పుకోవచ్చు, ఆయాలు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సానుకూలంగా దృక్పథంతో వివరించేటువంటి ఒక మంచి అధికారిని, ఐఏఎస్ అధికారిని ఏపీ ఫుడ్ కమిషన్గా నియమిస్తే బాగుంటుందని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అప్పుడు అంగన్వాడీ వ్యవస్థ సానుకూల దృక్పథంతో ముందుకు పోయే అవకాశం ఉందని అందరూ కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.